అలాగే ఇప్పుడు శంకరాచార్య స్వామి ఏమంటున్నారంటే శివుణ్ణి దర్శించాలి మనం, ఏదన్నా ఇవ్వాలి కదా అంటే ఏమి ఇయ్యగలం? కరస్థే హేమాద్రౌ గిరిశనికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభే కమర్థం దాస్యేకం భవతు భవదర్థం మమ మనకా. ఇది శివానంద లహరిలో 27వ శ్లోకం. తర్వాత శివుడికి మనకి రామ్ రామ్ అన్నాం కదా, ఇంకో శ్లోకం చెబుతాను, అది 87వ శ్లోకం. మధ్యలో 60 శ్లోకాలు ఉన్నాయి. కానీ షష్ఠిపూర్తి పండగ చేసినట్టుగా 2 శ్లోకాలకి ఒక అనుబంధం పెట్టారు. మనం శివుడికి ఏమి ఇస్తాం? అందుకని శంకరాచార్య మన తరఫున వాదించేటువంటి న్యాయవాది కాబట్టి భగవంతుడి దగ్గర కైలాసంలోనైనా వైకుంఠంలోనైనా మనకి న్యాయవాది కావాలంటే శంకరాచార్య ఒక్కరే న్యాయవాది, మన తరఫున వాదిస్తారు. ఎంత చమత్కారంగా వాదిస్తారంటే అమ్మవారితో ఆయన అంటాడు, అమ్మా నీ పాదపద్మాల మీద నా మనస్సు లగ్నం చెయ్యలేను, నా వల్ల కాదు అది, అందుకని ఓ పని చేయి, నా మనస్సు ఎక్కడుంటే అక్కడ నీ పాదపద్మాలు పెట్టమన్నాడు. తెలివైన వాదన అంటే ఇది. ఇదే మనం అడగాలి, మన పూజా మందిరంలోనే అడగాలమ్మా. అన్ని చోట్ల కోటి దీపాలు ఉంటాయా? అన్ని చోట్ల భక్తి టీవీ ఉంటుందా? ఎల్లప్పుడూ మనం గుళ్ళోకి వెళ్ళగలుగుతామా? మన పూజా మందిరాన్నే దేవాలయం చేసుకోవాలి. మీ ఇళ్లల్లో ప్రధానమైనది ఏది అంటే పడగది, నీళ్ళగది, వంటగది అని చెప్పకూడదండి. మా ఇంట్లో పూజా మందిరమే ప్రధానమని ఎవరు చెబుతారో వారు నిజమైన భక్తుల కింద లెక్క. మన పూజా మందిరంలోకి వెళ్ళగలగాలి మనం అన్ని విధాలా. అక్కడే ఏం మనం మనస్సు లగ్నం కాలేదు. చాలామంది అంటారు మాకు ధ్యానం చేస్తుంటే లగ్నం ఓట్ల, పారాయణం చేస్తుంటే లగ్నం ఓట్ల. అప్పుడు అమ్మవారితో ఏం వాదించాలంటే నా మనస్సు ఎక్కడెక్కడికో పోతుందమ్మా, ఓ పని చేయి, నువ్వు సర్వాంతర్యామి కదా, అది ఎక్కడెక్కడికి పోతే అక్కడికి నువ్వు కూడా పోవమ్మా అని చెప్పడమే, గొడవ లేని పనిది. ఆవిడ ఏమైనా ఎక్కడికైనా వెళ్ళగలదు కదా. అందుకని పరమేశ్వరుడికి మనం ఏమి చేయగలమంటే సాధారణంగా ఎవరింటికైనా పెడితే బంగారమో డబ్బో పట్టుకెళ్ళాలని చూస్తాం. ఈ మధ్య ఆ కోరికలు కూడా మానేసాం. తులం 1,25,000 అయితే ఏం పట్టుకెడతాం? ఇక్కడ ఉన్నది కాపాడుకోవడమే కష్టంగా ఉంది. అందుకని బంగారం బదులు వెండి, బంగారం బదులు వెండి అని ఆడపడుచు లాంఛనాల్లో కూడా బంగారం తీసేసారు, వెండి పెడుతున్నారు గొడవ లేకుండా. మంగళసూత్రాలు కూడా వెండి వచ్చేస్తే ముందు ముందు అనుమానం లేదు, ఇంకా ఇంత ఖరీదు ఉంటే ఏముంటాయి ఇక్కడ. అందుకని బంగారం ఇవ్వమంటామంటే కరస్థే హేమాద్రౌ. శివుడికి నిజంగా మనం బంగారం ఇవ్వలేమండి, ఎందుకంటే బంగారు కొండ, మేరు పర్వతం అంటారు. నిజానికి భూమధ్యరేఖ ప్రాంతం, శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం చెప్పాలంటే భూమధ్యరేఖ ప్రాంతాన్ని మేరు పర్వతం అంటారు. దాని చుట్టూ సూర్యచంద్రుడు తిరుగుతూ ఉంటారంటే మొత్తం సృష్టి చక్రం అంతా లక్షల ఏళ్ల క్రితం కనిపెట్టి పురాణ కథల రూపంలో చెప్పిన ఏకైక జాతి హిందూ జాతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం.